హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాటి వీడియోలో రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు అండి. చాలామంది కాకరకాయ అనగానే కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే కాకరకాయ ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. మరి ఈ కాకరకాయ పులుసు తయారీ విధానం ఎలా ఉంటుందో చూసేయండి. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా కట్ చేసి ఇందులో ఉన్న గింజలను తీసేయాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి ఈ విధంగా కలిపి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వలన కాకరకాయల నుండి వాటర్ వస్తుంది, ఆ వాటర్ని తీసేయాలి. ఇలా తీయడం వలన కాకరకాయలు చేదు అనేవి ఉండవు. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఇక్కడ కాకరకాయల నుండి వాటర్ అనేది బయటికి వచ్చేసింది. ఇప్పుడు వీటిని పిండేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దీంట్లో ఒక 2 స్పూన్ల పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. అలాగే 4 లేదా 5 ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని ఒక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండిల్ పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ఉడకడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి దీనిపై మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. చూడండి, ఇక్కడ కాకరకాయ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిలో ఒక పెద్ద ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు త్వరగా ఉడకవు కాబట్టి కాకరకాయ ముక్కలు కొద్దిగా ఉడికాక ఇలా ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక పెద్ద టమాటాను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత దీనిపై మూత తీసి 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. మనం ఇందులో చింతపండు రసాన్ని వేస్తాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేయించి పేస్ట్లా చేసుకున్నటువంటి పల్లీలు, కొబ్బరి, నువ్వుల పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత దీనిపై మూత తీసి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి. కావాలనుకుంటే మీరు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. చివరగా దీనిపై కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ కాకరకాయ పులుసును ఇలా ఈ విధంగా వండారంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.